బంగరాజు మన ముందున్నారు. బంగరాజు గారు నమస్తే. నమస్కారం అండి. పార్టీ ఒకప్పుడు ఒక వెలిగింది. నారాయణస్వామి గారు లాంటి లీడరు 7 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఒకసారి మంత్రి చేశారు. అలాంటి నియోజకవర్గంలో నామరూపాలు లేకుండా పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు 2019 తర్వాత జరగబోయే ఎన్నికలు ఎలాంటి ప్రయత్నం జరుగుతుంది, ఏంటి వ్యూహరచన ఎలా ఉంది? ఈ నియోజకవర్గం నెల్లిమర్ల నియోజకవర్గం 1983 నుంచి నారాయణస్వామి నాయుడు గారు, మరి అలాగే మహంతి చిన్నవనాయుడు గారు సారథ్యంలో ఎప్పుడు కూడా కంచుకోటగానే సాగింది. ఇప్పుడు కూడా అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. ఈ నియోజకవర్గం జనసేనకి ఇచ్చినా తెలుగుదేశంకి ఇచ్చినా అందరూ కూడా కష్టపడి పనిచేస్తారు. కాకపోతే ఏ పార్టీకి ఇవ్వాలనేది మా అధినేతలు ఇద్దరూ ఆలోచించుకొని సర్వే రిపోర్ట్ల ఆధారంగా ఎవరికి ఇచ్చినా సరే పనిచేస్తాం, ఎవరికి ఇచ్చినా మంచి మెజార్టీతో గెలిపిస్తామండి.